అమరావతి రాజధాని నిర్మాణంపై వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అభివృద్ధి పేరుతో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై మోయలేని భారాన్ని వేస్తోందని ఆయన ఆరోపించారు. రాజధాని కోసం గతంలో 50,000 ఎకరాలు సేకరించగా ఇప్పుడు ప్రభుత్వం మరో 50,000 ఎకరాల సేకరణకు సిద్ధమవుతోందని జగన్ అన్నారు. ప్రభుత్వ డిపిఆర్ ప్రకారమే ఎకరా భూమిని అభివృద్ధి చేయడానికి 2 కోట్లు అవసరమవుతాయని, ఆ లెక్కన మొత్తం 1,00,000 ఎకరాల అభివృద్ధికి 2 లక్షల కోట్లు కావాలని ఆయన అన్నారు. ఇది అసాధ్యమయ్యే విషయమేనా అని జగన్ ప్రశ్నించారు. First phase you said you wanted 50,000 acres and you need 2 crores per acre to lay these roads, give electricity, give in water, connect them with sewerage system. And to provide for this, according to your own DPR, you said it requires 2 crores per acre. Probably because of your scams, or probably because of reasons known to you alone. Now you and your Benamis have procured land here, so you've decided the capital here. Now for 50,000 acres, at the rate of 2 crores per acre according to your own DPR, it costs 1 lakh crores. Now this 1 lakh crores, God knows when it's going to come, God knows how it's going to come. Now, forget about that aspect. Now you want to add one more 50,000 acres of land. You want to add another 50,000 acres of land, which costs you another 1 lakh crores. So you're actually talking about 2 lakh crores requirement, 1 lakh acres of land you want to develop. What kind of insanity is this when the first 50,000 acres itself is not developed? When the farmers are crying about it, that what have you done? Why did you take our land? We are left with nothing now, and there is no development also because of 1 lakh crores that is required to lay the roads, to lay the drainage, to lay the current, to lay the sewerage. So this is the situation there. You're talking about acquiring another 50,000 acres. So the insanity is prevailing. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శివ మనకి అమరావతి నుంచి అందుబాటులో ఉన్నారు. శివ, ఒకవైపు అమరావతి పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి, రాజధానికి సంబంధించి ఇన్వెస్టర్స్ వస్తూ ఉన్నారు. ఈ టైంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు ఆయన అంచనా ఏంటి, ఏం చెప్తూ ఉన్నారు? సౌమ్యం మొత్తం మీద చూసుకుంటే అమరావతి రాజధానికి గత ఎన్నికల్లో కానీ 2019 తర్వాత 24 వరకు కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉంది వైఎస్ఆర్సీపీ. అయితే మొన్నటి ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత మరొకసారి అమరావతిపై వైసీపీ స్టాండ్ మార్చుకున్నట్లే కనిపించింది. అమరావతికి మద్దతుగా అనేక సందర్భాల్లో జగన్ కావచ్చు, ఆ పార్టీ నేతలు కూడా పూర్తి స్థాయిలో సంఘీభావం తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీడియా సమావేశంలో అమరావతికి సంబంధించి దాదాపుగా 50,000 ఎకరాలు ప్రస్తుతం తీసుకుంది. ఆ రైతులకు ఏమాత్రం కూడా అభివృద్ధి చేయని పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించి అమరావతిలో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎకరాకి 2 కోట్ల రూపాయల అభివృద్ధి కోసం కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే దాదాపుగా మరొక 50,000 ఎకరాలకు సంబంధించి కూడా భూమిని రైతుల వద్ద నుంచి తీసుకోవాలి. ఆ రైతులకు సంబంధించుకుంటే ఒక ఎకరానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఈ స్థాయిలో బడ్జెట్ 100 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే కానీ అమరావతి పూర్తి అవ్వదు. ఇది సాధ్యమయ్యే పరిస్థితి ఉందా అని చెప్పి జగన్ ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏమీ లేని ప్రాంతంలో, అమరావతి ప్రాంతం లాంటి ప్రాంతంలో, ఏమీ లేని ప్రాంతంలో సీఎం అక్కడ ఏదో ఒక అద్భుత కల్పనగా ఏదో చేస్తూ ఉన్నారు తప్ప అక్కడ పూర్తి స్థాయిలో రాజధాని నెలకొల్పడం సాధ్యం కాని పరిస్థితి అని చెప్పి కూడా జగన్ వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ప్రస్తుతం కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా రాజధాని పనిలో ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు, ఎంపీ మంత్రుల క్వార్టర్స్ కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, కానీ ప్రైవేట్ సంస్థలకు సంబంధించి భూ కేటాయింపు ఇట్లా అనేక అంశాలకు సంబంధించి కూడా రాజధాని ప్రాంతంలో శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి. 2028 చివరికల్లా కూడా రాజధానిలో పనులని పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం అంచనా వేస్తుంది. దాదాపుగా 64,000 కోట్ల రూపాయలకు సంబంధించి రుణం కూడా తెప్పించుకొని ఇప్పటికే దాదాపుగా 60,000 కోట్ల రూపాయలకు సంబంధించి రుణం మంజూరయ్యి సిఆర్డీఏ ఖాతాలో డబ్బులు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇటువంటి తరుణంలో మాజీ సీఎం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అమరావతిపై పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలకు దారితీసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయన ఏ ఉద్దేశంతో వ్యాఖ్యలు చేశారు, అమరావతిపై ఎందుకు తరచూ ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారనే అంశం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మొత్తం మీద చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన అంచనాలకు సంబంధించి అమరావతి కొనసాగట్లేదా, భారీ స్థాయిలో బడ్జెట్ తో కూడుకున్న అమరావతి అవసరం అనే సందేశం ఇచ్చే రీతిలో ఆయనైతే మాట్లాడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సౌమ్య, అయితే శివ, దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఒకవైపు సీఎం చంద్రబాబు కూడా ఖచ్చితంగా రాజధాని నిర్మాణం అయ్యేలోపు ప్రతి ఒక్కరికి కూడా అన్ని అర్థమయ్యేలా వివరిస్తామని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలకు ఇటు సీఎం చంద్రబాబు ఏమైనా స్పందించే అవకాశాలు ఉన్నాయా? ఏమంటున్నారు అక్కడ?
అంటే ఖచ్చితంగా రాజధానికి సంబంధించి కావచ్చు, అమరావతి ఇష్యూకి సంబంధించి కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, మాజీ సీఎం జగన్ కావచ్చు, మొదటి నుంచి అమరావతి ప్రాంతాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. దీంట్లో కొత్త ఏముందనే అంశాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం కావచ్చు, మంత్రులు కావచ్చు, సీఎం కావచ్చు, ఇదే అంశాన్ని ప్రధానంగా చర్చకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలైతే మాత్రం వైఎస్ఆర్సీపీకి సంబంధించి నిత్యం ఏదో ఒక అంశాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తూ ఉంది. మొన్నటి వరకు మెడికల్ కాలేజీలు అన్నారు, ఆ తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అన్నారు. అది సమస్యపోయిన తర్వాత తాజాగా అమరావతి అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. ప్రభుత్వంపై ఏదో రకమైన విమర్శలు చేస్తూ ఏదో ఒక అంశాన్ని బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు దేన్ని కూడా వైఎస్ఆర్సీపీ చెప్పే ఏ అంశాన్ని కూడా పట్టించుకునే పరిస్థితిలో లేదు. అమరావతి అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల వ్యాఖ్యలు చేసినా ఏపీ ప్రజలు దాన్ని పట్టించుకోరు. ఎందుకంటే అమరావతి విషయంలో మొదటి నుంచి జగన్ వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి దీంట్లో ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం లేదనేది తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి నేతల భావనగా కనిపిస్తా ఉంది సౌమ్య. సో ఎంత మొత్తం ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఇంత భూసేకరణ చేశారు అనే క్వశ్చన్స్ కూడా మేజర్గా రేజ్ అవుతున్నాయి. అంటే ఎంత మొత్తం పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా ఎక్కువగా జరుగుతున్నటువంటి చర్చ. ఇటు ప్రతిపక్ష పార్టీ నుంచి కానివ్వచ్చు, అటు ఇక్కడ వీళ్ళ కూటమి ప్రభుత్వం నుంచి కూడా కావచ్చు, ప్రజల్లో కూడా ఒక డౌట్గానే ఉంది అని అనుకోవచ్చు. సో దీనికి ఏమైనా వివరణ ఇవ్వచ్చు అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే అమరావతి రాజధాని ప్రాంతానికి సంబంధించి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 64,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అంచనాలను తయారు చేసింది. అంటే 64,000 ఎకరాలకు సంబంధించి ప్రస్తుతం ఏదైతే కూటమి ప్రభుత్వం 14 నుంచి 19 వరకు తీసుకున్న 34,000 ఎకరాలు ప్రభుత్వ అసెంట్ వ్యాములకు సంబంధించి మరొక 14 అంటే దాదాపుగా 59,000 ఎకరాలకు సంబంధించి కూడా 64,000 కోట్ల రూపాయలు అంచనా వేసింది. సో ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఎటువంటి భూమి లేదు. రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రభుత్వం నిర్ణయించింది వెళ్ళింది. రెండో విడత దాదాపుగా 20,000 ఎకరాలు సేకరించాలని చెప్పి భావిస్తూ ఉంది. మూడో విడత కూడా ఒక 20,000 ఎకరాలు, అంటే దాదాపుగా గతంలో సేకరించిన 59,000 ఎకరాలు కాకుండా అదనంగా మరొక 40,000 ఎకరాలు, సో మొత్తం 1,00,000 ఎకరాలు సాధించాలనేది ప్రభుత్వ అంచనా కనిపిస్తాం. సో 1,00,000 ఎకరాలకు సంబంధించి ఎకరానికి సంబంధించి ఖచ్చితంగా 2 కోట్ల రూపాయలు సరాసరి అవుతుంది. కాబట్టి దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి అవుతాయి అనేది జగన్ చెప్తున్న అంచనా. అయితే ప్రస్తుతానికి చూసుకుంటే కూటమి ప్రభుత్వం చెప్తున్న లెక్కలకు సంబంధించి అంత బడ్జెట్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. గతంలో తీసుకున్న 60,000 ఎకరాలు 59,000 ఎకరాలకు సంబంధించి 64,000 కోట్ల రూపాయలతో దాదాపుగా పనులన్నీ పూర్తయి పూర్తి స్థాయిలో రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా ప్రారంభమయ్యే స్టేజ్కి వస్తున్నాయి. కానీ జగన్ చెప్పినట్లు ఎటువంటి అంచనాలు కావు, అది పూర్తి స్థాయిలో అబద్ధపు ప్రకటనలు అని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం ఖండించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏడీబీ బ్యాంక్ కావచ్చు, అమెరికన్ బ్యాంక్ కావచ్చు, అలాగే వరల్డ్ బ్యాంక్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి నాబార్డ్ రుణం కావచ్చు, ఇట్లా అన్ని సంస్థల నుంచి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాదాపుగా రాజధాని నిర్మాణం కోసం 64,000 కోట్ల రూపాయల రుణాలను సమీకరించింది. సో ఆ నిధులతోటే రాజధాని ప్రాంతంలో దాదాపుగా 7 నెలల కాలంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ 64,000 కోట్ల రూపాయలకు సంబంధించి పూర్తి స్థాయిలో రాజధాని నిర్మాణం పూర్తవుతుందనేది టీడీపీ కూటమి ప్రభుత్వం చెబుతున్న అంచనాగా కనిపిస్తూ ఉంది సౌమ్య. శివ, మీరు అన్నట్టుగా 1,00,000 ఎకరాలంటే ఇటు జగన్ చెప్పినట్లుగా కూడా 2 లక్షల కోట్ల ఖచ్చితంగా అవసరం ఉంటుంది అని చెప్తున్నారు. ఒక రాజధాని నిర్మించడానికి 2 లక్షల కోట్లు వెచ్చించాల్సిన అవసరం ఉంది అని ఎంతవరకు అనుకోవచ్చు? అసలు కూటమి ప్రభుత్వం వాళ్ళ వైపు అకార్డింగ్ టు కూటమి ప్రభుత్వం ఏం చెప్తోంది, అంటే దానికి సంబంధించి ఏమైనా ఏం చెప్పుకోవాలి? అంటే ఇప్పటికే మొదటి ఫేజ్లో తీసుకున్న 34,400 ఎకరాల రైతుల వద్ద నుంచి ప్రభుత్వ భూమి కావచ్చు, అసైన్ ల్యాండ్ కావచ్చు, ఫారం భూమి కావచ్చు, మరొక 14,000 ఎకరాలు, అంటే దాదాపుగా 59,000 ఎకరాలు ఫస్ట్ ఫేజ్లో తీసుకున్నారు. 2-3 ఫేజ్లు కనిపిస్తే మరొక 40,000, అంటే రమారమి 1,00,000 ఎకరాల భూమి నుంచి ఇటు ప్రభుత్వ భూమి కావచ్చు, రైతుల వద్ద నుంచి భూమి తీసుకున్నారు. సో 60,000 ఎకరాల 59,000 ఎకరాలకు సంబంధించి 64,000 కోట్ల రూపాయలతో రాజధాని పూర్తయిన పరిస్థితి కనిపిస్తోంది. రెండో విడత అంటే ప్రస్తుతం భూమి ఏదైతే తీసుకోబోతున్నారో నిన్నటి నుంచి స్టార్ట్ అయిన 20,000 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టే అవకాశం లేదు, అవసరం లేదు అని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే 20,000 ఎకరాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో స్మార్ట్ సిటీ నిర్మాణంతో పాటుగా రైల్వే జోను, రైల్వే స్టేషన్ నిర్మాణానికి సంబంధించి అలాగే ఇన్నర్ రోడ్డుకు సంబంధించి మాత్రమే జరుగుతూ ఉంది. కాబట్టి ఆల్రెడీ ప్రస్తుతం 64,000 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధుల్లోనే ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రపోజల్స్ కూడా దీంట్లోనే ఉన్నాయి. కాబట్టి అదనంగా ఆ 20,000 ఎకరాలకు సంబంధించి ఎటువంటి ఖర్చు అవసరం లేదు. అలాగే మూడో విడత తీసుకోబోతున్న మరొక 20,000 ఎకరాలకు సంబంధించి కూడా మిగిలిన పెండింగ్లో ఉన్న 4 సీడ్ యాక్సిస్ రోడ్డు చుట్టూ, అంటే అమరావతి చుట్టూ, ఇటు గుంటూరుని కనెక్ట్ చేస్తూ ఇటు మంగళగిరి, ఇటు తెనాలి, ఇటు నర్సరావుపేట, ఇటు గన్నవరం, ఇటు విజయవాడకు సంబంధించిన పెనమలూరు ప్రాంతాన్ని సరౌండింగ్ చేస్తూ మెట్రో రైలుకు సంబంధించి కావచ్చు, అలాగే రాజధాని ప్రాంతంలో రైల్వే లైన్కి సంబంధించి కావచ్చు, అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం కావచ్చు, సో వీటన్నిటికి సంబంధించి మరొక 20,000 సేకరించాలనేది ప్రభుత్వ లక్ష్యం కనిపిస్తుంది. సో ఇప్పుడు సేకరిస్తున్న 20,000 ఎకరాలకు సంబంధించి కావచ్చు, మూడో ఫేజ్లో సేకరించబోయే 20,000 ఎకరాలకు మొత్తం 40,000 ఎకరాలకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేనేది కూటమి చెప్తున్న
ప్రభుత్వం చెప్తున్న అంచనాలు. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించి కావచ్చు, స్మార్ట్ సిటీ కావచ్చు, రైల్వే జోన్ విషయం, రైల్వే స్టేషన్స్ కావచ్చు, లేకపోతే అమరావతి ఇన్నర్ రోడ్డు కావచ్చు, లేకపోతే అమరావతి చుట్టూ 4 లేన్ల రహదారి కావచ్చు, ఇవన్నీ కూడా పీపీపీ విధానంలో ఇస్తాం. అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పీపీపీ విధానంలో నిర్మాణం అవుతుంది. రైల్వే స్టేషన్లు, రైల్వే సంబంధించిన లైన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేపడుతుంది. కేవలం భూమి మాత్రమే మనం ఇవ్వాలి. కాబట్టి ఏదైతే ఈ 40,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు సంబంధించి కౌలు ఇవ్వడంతో పాటు వారికి సంబంధించిన భూములను తీసుకొని, అంటే రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపుకు సంబంధించి మాత్రమే ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది తప్ప అంతకు మించి జగన్ చెప్తున్న అంచనాలు పూర్తి స్థాయిలో అబద్ధం. 1,00,000 ఎకరాల భూములు రైతుల వద్ద నుంచి కానీ ప్రభుత్వ భూమి తీసుకున్నప్పటికీ కేవలం 65,000 నుంచి 70,000 కోట్ల రూపాయలతోనే పూర్తి స్థాయిలో అమరావతి శాశ్వత రాజధాని నిర్మాణం అవుతుందనేది కూటమి ప్రభుత్వం చెప్తున్న లెక్క. కావాలనే రాజకీయ దురుద్దేశంతో ప్రజల్లో, అలాగే వివిధ ప్రాంత ప్రజల్లో ఒక అయోమయాన్ని, ఒక అభద్రతా భావాన్ని సృష్టించే ప్రయత్నంలో భాగంగానే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారనేది కూటమి ప్రభుత్వం విమర్శలు చేస్తా ఉంది. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, మొత్తానికి ఇటు వైఎస్ జగన్ ఒకవైపు క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారు, తనకున్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లియర్ గా మీడియా ముందు అడుగుతూ ఉన్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం కూడా దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. రాజకీయ దురుద్దేశం వల్లనే ఇలాంటి అయితే జరుగుతున్నాయి, ఇలాంటి ఆరోపణలు ఎప్పుడైతే రాజధాని అని అనుకున్నామో అప్పటి నుంచి ఇలాంటివి వస్తూనే ఉన్నాయి. రకరకాలుగా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఖచ్చితంగా డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పి ఒకవైపు కూటమి ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో దీని గురించి ఇదే అంశానికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి పరుచూరి అశోక్ బాబు, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. రైట్, చూస్తున్నాము జగన్ గారు చెప్పినట్లు ఎకరాకు 2 కోట్ల చొప్పున, అంటే 1,00,000 ఎకరాకు 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని ఇటు డిపిఆర్ కూడా చెప్తోంది కదా సార్. మరి ఈ భారీ నిధులను ప్రభుత్వం ఎక్కడి నుంచి సమీకరిస్తోంది అని అనుకోవచ్చు? అసలు రాజధాని గురించి మాట్లాడే హక్కు జగన్కు లేదండి. అతను ఈ రాజధాని వద్దు, 3 క్యాపిటల్స్ కావాలన్న వ్యక్తి. అయితే ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనే దానికి మనం ఇంతకు ముందు కూడా చెప్పాం. ఇది సెల్ఫ్ ఫైనాన్స్డ్, సెల్ఫ్ ఎర్నింగ్ క్యాపిటల్. మనం స్టార్టింగ్ లో దానికి ఎస్టాబ్లిష్ అవ్వడానికి 2,000 కోట్లు 3,000 కోట్లు ఇస్తే అక్కడ నుంచి క్యాపిటల్ ఇట్ సెల్ఫ్ మేక్స్ మనీ. అది భూమి అమ్మనివ్వండి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో వాళ్ళు ఏదన్నా కలెక్ట్ చేస్తూనే, అది సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్ తప్ప ఇది మొత్తం రాష్ట్రం కడుతుంది అనేది చాలా తప్పు. ఇప్పుడు కార్పొరేషన్స్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ బోర్డు ఉంది, ఆర్టీసీ ఉంది, ఎన్నో కార్పొరేషన్స్ ఉన్నాయి. వాళ్ళ అప్పు ఎవరు తీరుస్తున్నారు? కార్పొరేషన్ తీర్చుకుంటుంది, గవర్నమెంట్ ఓన్లీ కౌంటర్ గ్యారంటీ ఇస్తుంది. ఇది కూడా అంతే, క్యాపిటల్ కూడా ఎకరానికి 2 లక్షలు పడుతుందా, లేకపోతే ఎకరానికి 3 లక్షలు పడుతుందా? ఆ రోజున మరి మనం సెక్రటేరియట్ కట్టినప్పుడు స్క్వేర్ ఫీట్ కి 10,000 పడిందంటే కన్స్ట్రక్షన్ పడలా, దాని ఏసీకి, ఫర్నిచర్ కి అంతా కలిపి స్క్వేర్ ఫీట్ 10,000 పడింది. దూబరా చేశారన్నారు. నువ్వు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు, ఏం చేసావు? దూబరా ఉంటే పట్టుకున్నావు? నువ్వు ఏదన్నా కేసు వర్కౌట్ చేసావా? క్యాపిటల్లో కానీ లేదంటే సెక్రటేరియట్ లో కానీ 1000 అవుటర్ రింగ్ రోడ్డుకి కరప్షన్ ఉందని చెప్పి నువ్వు ఛార్జ్ షీట్లు ఫైల్ చేసే స్టేజ్ దాకా తీసుకెళ్లేదు. కాబట్టి జగన్ చెప్పేది ఏంటంటే అతను ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు ఇవాళ. ఎందుకంటే 11 సీట్లు ఎల్ఓపి ఇవ్వలేదు, కూటమి ప్రభుత్వం ఇంకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ ఉండి ఆర్థికంగా ఇబ్బందులు వస్తే దాన్ని నిలబడే చేయటం, ఇక్కడ స్కీమ్లన్నీ కూడా పబ్లిక్ లోకి వెళ్ళి ఒక మంచి ప్రభుత్వం ఇదని చెప్పే స్టేజ్కి వచ్చిన తర్వాత అతను దీన్ని అబ్జర్వ్ చేసుకోలేకపోతున్నాడు. వాళ్ళ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన క్యాపిటల్లో మీరు ఒక 2 years ఆగితే క్యాపిటల్లో ఏదైతే ఈ ప్రజల జీవనం అనేది అక్కడ స్టార్ట్ అవుతుందో, హ్యాబిటేషన్ అనేది, ఇంకా క్యాపిటల్ గురించి మీరు నేను చేసేది ఏం లేదు. వాళ్ళు హైదరాబాద్కి ఎవడో చేయవలసిన అదే చేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఇది కూడా అంతే. రేపొద్దున ఒక 4-5 years దాన్ని నిలబెట్టి అక్కడ వచ్చే ఇన్స్టిట్యూషన్ అన్ని తీసుకొచ్చి ఆ హ్యాబిటేషన్ అనేది అక్కడ కనుక చేయగలిగితే ఇంకా క్యాపిటల్ అనేది సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అనేది ఆ రోజు అర్థం అవుద్ది. కాబట్టి ఆయన ఏంటంటే ఏదో మాట్లాడాలి, ఇవాళ మాట్లాడుతున్నాడు. మరి 3 క్యాపిటల్స్ పెట్టిన ఎందుకు మాట్లాడలా? వద్దని ఎందుకు చెప్పలా? ఇంకొక సెకండ్ ఫేజ్ ఆఫ్ క్యాపిటల్ ల్యాండ్ ఎందుకు ఎక్వైర్ చేస్తున్నారంటే ఎయిర్పోర్ట్ కట్టాలి, ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ చాలదు, రైల్వే స్టేషన్ కట్టాలి. అంటే ఒక క్యాపిటల్కి ఏమి ఉండాల్సింది? ఇవాళ మీరు విశాఖపట్నం తీసుకున్నా, లేదంటే మిగతా స్టేట్స్ లో పెద్ద పెద్ద సిటీస్ తీసుకున్నా, హైదరాబాద్ తీసుకున్నా, ఎయిర్పోర్ట్ అనేది బేగపేట నుంచి మనం శంషాబాద్కి వెళ్ళిపోయాం. వెళ్ళినప్పుడు చాలా దూరం అనిపించింది, ఇవాళ దగ్గర అనిపించింది. అది సిటీ పెరిగింది కాబట్టి. అలాగే క్యాపిటల్ అనేది 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు కాదు, ఒక 100 సంవత్సరాల తర్వాత
ఎలా ఉంటుంది. ఇప్పుడు న్యూఢిల్లీ లెట్నెస్ డిజైన్ చేసినప్పుడు ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ 100 years. ఇంకా 100 years కాలా. వాళ్ళు ఢిల్లీ ఎలా ఉంది, న్యూఢిల్లీ ప్యాక్ అయిపోయింది. కాబట్టి డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేము. ఇవాళ హైదరాబాద్ ఇంత డెవలప్ ఎవరు అనుకోలేదు, డెవలప్ అయింది. అది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇవ్వగలిగాము కాబట్టి నిలబడిన హైదరాబాద్. అది బెంగళూరు లాగా కంజెస్ట్ అయిపోయి పబ్లిక్ లైఫ్ అనేది చాలా మిజరబుల్ గా ఉండేది. అలా ఉండకూడదు. 100 సంవత్సరాలు సరే క్యాప్టెన్ ఒక లైవ్లీ ఒక్కసారి ఆయన సెకండ్ ఫేజ్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ పెట్టారు తప్ప జగన్ గారు చెప్పినట్టు ఇందులో స్కాములు ఉన్నాయా లేకపోతే స్కీములు ఉన్నాయా అంటే, మరి నువ్వు 5 సంవత్సరాలు చేసావు, ఏదైనా స్కామ్ వర్కౌట్ చేయొచ్చు కదా. నువ్వు క్యాపిటల్ లో ఒక కులానికి ఆపాదించావు, ప్రూవ్ చేయలేకపోయావు కదా. ఒక పొలిటీషియన్ కి ఇది మొత్తం సరెండర్ అవుతుందన్నావు, ఎవరిని చెప్పలేకపోయావు కదా. కాబట్టి ఏంటంటే ఆయనకు మీడియా ఉంది, లేదంటే ఆయనకు సార్ ఒక్కసారి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కి వెళ్దాం సార్ మనం. ఒక్కసారి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంది, ప్రణాళిక ఏ విధంగా ఉంది అనేది కూడా తెలియాల్సిన అవసరం. అంటే ఈ ఒక్కసారి మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రజలకు కూడా కొంచెం ఒకసారి దీనికి ఆన్సర్ దొరుకుతుంది అనుకోవచ్చు. ఇప్పుడు కేంద్రము మీకు 15,000 కోట్ల రుణం సాయం చేస్తుంది. ఇవంతా కూడా కేవలం ప్రాథమిక అవసరాలకే సరిపోతుంది కదా. మిగిలిన లక్షల కోట్ల రూపాయలకు మరి మీకున్నటువంటి రోడ్ మ్యాప్ ఏంటి అని అనుకోవచ్చు. ఎప్పుడైనా అంతే మేడం, మీరు ఇల్లు కడితే ఫౌండేషన్ వాళ్ళకే 60% అయిపోతుంది, 40% మిగతా స్ట్రక్చర్కి అవుతుంది. కాబట్టి క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, మన సైక్లోన్ ప్రోన్ ఏరియా, అందుకే అంతా అండర్ గ్రౌండ్ కరెంటు, అండర్ గ్రౌండ్ కేబులింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంతా పెట్టారు. మీరు ఒకసారి క్యాపిటల్కి వెళ్ళి విజిట్ చేసి, మీరు కూడా నేను రిక్వెస్ట్ చేసింది బిగ్ టీవీ వారిని, మీరు ఇప్పుడు వాళ్ళ క్యాపిటల్కి వెళ్ళి ఏం పనులు జరుగుతున్నాయి, ఏ సెక్టర్ జరుగుతున్నాయి ఒకసారి పబ్లిక్ కూడా మీరు చెప్పండి. మీడియాకి కూడా కొంత బాధ్యత ఉంటుంది దీని మీద. ఊరినే మనం డిబేట్ చేసి మాత్రాన ఆయన చెప్పింది నిజమా నేను చెప్పింది నిజమా పబ్లిక్ కూడా ఒకసారి తెలుసుకోలేదు. కాబట్టి గో టు ద స్పాట్ అండ్ లెట్ ద పీపుల్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. ఎందుకంటే నేషనల్ హైవేస్ ఉన్నాయి, ఒక చోట కిలోమీటర్కి 14 కోట్లు 15 కోట్లు పడుతుంది, ఫ్లైఓవర్ ఉన్న చోట దాదాపు 10 కోట్లు పడుతుంది కిలోమీటర్కి. కాబట్టి నువ్వు ఇక్కడ 15 కోట్లు వేసావు, అక్కడ 10 కోట్లు ఎందుకు వేసావంటే బికాస్ ఆఫ్ ఫ్లైఓవర్. అలాగే మన క్యాపిటల్లో కూడా ఆ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్, ఎలక్ట్రిసిటీ, పవర్, కేబుల్ లైన్స్ ఇవన్నీ వేయాలంటే ఇనిషియల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు అవుతుంది. అదే ఇప్పుడు చేస్తుంది. పెట్టిన తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఒక ఆర్బీఐ ఆఫీస్ కట్టాలి, అక్కడ ఏం ఇవ్వాలి, మనం వాళ్ళకి పవర్ ఇవ్వాలి, వాటర్ ఇవ్వాలి, రోడ్లు వేయాలి. ఓకే, మీరు అన్నదంతా ఒప్పుకుంటాము, మీరు అన్నదంతా అగ్రి చేస్తాము. కానీ ఇది వాళ్ళ నుంచే కాదు, అందరి మధ్యలో ఉన్నటువంటి ప్రశ్న. ఈ మొత్తం ఈ భారీ మొత్తం అంతా కూడా కేవలం రాజధానికే మొత్తం వెచ్చిస్తే, అంటే మొత్తం వాళ్ళకి రాజధానికే మొత్తం ఉన్నదంతా కూడా అక్కడే పెట్టేస్తే ఇంకా మిగిలినటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయి, ఇతర డిస్ట్రిక్ట్స్ కూడా ఎన్నో అభివృద్ధి కూడా ఒకసారిగా కుంటుపడే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా వాళ్ళ ప్రశ్నలుగా అనుకోవచ్చు. ఇటు జనాల తరపు నుంచి కూడా అది చాలా తప్పుడు ప్రచారం. ఇప్పుడు మీకు ఎలక్ట్రిసిటీ బోర్డు తీసుకోండి, లేదంటే వేరే కార్పొరేషన్ తీసుకోండి, ఆర్టీసీ తీసుకోండి. ఆర్టీసీ అప్పు చేస్తుంది, ఎవరు తీరుస్తున్నారు? గవర్నమెంట్ తీర్చట్లా, ఆర్టీసీ తీసుకుంటుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది? లెటర్ ఆఫ్ గ్యారంటీ అని ఇస్తుంది అంతే. అంటే వాళ్ళు తీర్చలేకపోతే మేము తీర్చామని. ఇవాళ అమరావతి కూడా అంతే. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఏడీసీ అనేది ఒక వెహికల్, స్పెషల్ పర్పస్ వెహికల్, వాళ్ళే అప్పు తెస్తారు, వాళ్ళే తీసుకుంటారు. అయితే వాళ్ళు ఇనిషియల్ గా మనం వర్కింగ్ క్యాపిటల్ లాగా ఇస్తే స్టేట్ గవర్నమెంట్ కొద్ది గొప్ప ఇవ్వచ్చు. రేపొద్దున దీని మీద ఉన్న అప్పు అంతా కూడా తీసుకునే బాధ్యత అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ దే, దాంట్లో ఏ సందేహం వద్దు. మేము రాష్ట్ర ఖజానా మొత్తం తీసుకెళ్ళి అమరావతిలో పెట్టలేదు, పోలవరంలో పెట్టలేదు. కానీ దానికి ప్రయారిటీ ఇచ్చారు అంతవరకే. అది మేము పదే పదే చెప్తున్నాం, ప్రజలకు అర్థమవుతుంది. కానీ మా దురదృష్టం ఏంటంటే మరి మాజీ ముఖ్యమంత్రికి అర్థం కాలేదు. సారీ ఫర్ ఇట్. సో ఇప్పటివరకు మనం చూసుకుందాము. ఇప్పటివరకు మీరు ఒక రాజధాని ఏర్పాటుకు సంబంధించి 50,000 ఎకరాల భూమి అయితే మీరు ఇప్పటివరకు గ్యాదర్ చేసుకున్నారు. సో ఇంకా 50,000 ఎకరాల భూమి ఎందుకు భూసేకరణ ఇప్పుడు అంత ఇంపార్టెంటా, అంత నెసెసరీయా, అంత మ్యాండేటరీయా, ఎందుకు వీళ్ళ ఉద్దేశం ఏంటి అనేది కూడా వాళ్ళ మేజర్ క్వశ్చన్ అండి. మేడం 50,000 ఎకరాల్లో 50% రోడ్లు వీటికి పోతుంది. అంటే 25,000 ఎకరాలు. 25 ఎకరాల్లో దాదాపు 30 to 45% ల్యాండ్ మళ్ళీ తిరిగి ఇస్తాం పార్టింగ్ ల్యాండ్ లో. మిగిలిన ల్యాండ్ ఎంత? 12,000-15,000 ఎకరాలు ఉంటుంది అంతే. ఇది నెట్ యూజబుల్ ల్యాండ్ గవర్నమెంట్ కి మిగిలేదు. అందులోనే క్యాపిటల్ కడుతున్నారు, అందులోనే ఇన్స్టిట్యూషన్స్ కి ల్యాండ్ అలాట్ చేస్తున్నారు ఆన్ ప్రైస్. మనం ఎవరికి ఫ్రీగా ఇవ్వాలి క్యాపిటల్ ల్యాండ్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కొంచెం తగ్గించేస్తున్నారు, కమర్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే
ఎకరం 2 కోట్లు కోటి రూపాయలు పెట్టి ఇస్తున్నారు. అంటే 50,000 ఎకరాలు మీకు కనపడుతుంది, కానీ 50,000లో ఎంత గవర్నమెంట్కి వచ్చింది అనేది మీరు కావాలంటే సిఆర్టీ దగ్గర లెక్క ఉండేది, అది పబ్లిక్ కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. మీరు కూడా చెప్పచ్చు, అవసరం ఉంది, మేము కూడా చెప్తాం దాని మీద ఒకటి. అంటే ఇప్పటివరకు మీరు సేకరించినటువంటి భూములు ఇంకా మౌలిక సదుపాయాలు కూడా పూర్తి కానట్టుగా లేదు కదండి? అంటే మేము మరి 2019-24 దాకా మేము లేము కదండి. ఈయన పైపులు అమ్ముకున్నాడు, ఇసుక అమ్ముకున్నాడు, ఈయన కదా అమ్ముకుంది, మేము కాదు కదా. మళ్ళీ మేము వచ్చి అదంతా కరెక్ట్ చేయించి ఎస్టిమేషన్ వేసి ఆ బిల్డింగ్లు కనుకొస్తలేవచ్చు టెస్టులు చేయించి ఐఐటీ వాళ్ళతో ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. మేము 2016 నుంచి 2019 3 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు ఇదే తెలుగుదేశం ప్రభుత్వం క్యాపిటల్కి కేటాయించిన టైం అది. మిగతా 14 నుంచి 19 నుంచి 24 దాకా జగన్ గారే ఉన్నాడు కదా, ఆయన ఏం చేశారు క్యాపిటల్ చెప్పానండి? నాశనం అయిపోయింది కదా క్యాపిటల్ అంతా కదా. అన్ని పైపులు పోయి, ఆ కేబుల్స్ పోయి, తువ్విన ఇవన్నీ కూడా పూడ్చుకుపోయి, రైతులు డబ్బులు ఇవ్వక, రైతులు ఎవరి టైంలో బాధపడ్డారండి? ఆయన టైం కదా. కౌలు డబ్బులు ఇవ్వలేదు కదా ఆయన, రైతు కూలీలకు డబ్బులు ఇవ్వలేదు కదా, మేము కదా వచ్చిన తర్వాత ఇచ్చింది. ఇప్పుడు కొత్త భూములు ఇట్లా తీసుకోవడం వల్ల రైతులకు, ఇప్పుడు ఇలా కొత్త భూములు ఇంకా సేకరించడం వల్ల రైతులకు ఎలాంటి భారం ఉండదని అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పుడు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్లు కూడా మనం ఏరియా పెంచాం కదా వాళ్ళకి. ఇక్కడ వీళ్ళకి 1000 గజాలు ఇస్తాం, 1200 గజాలు ఇస్తామని చెప్పుకున్నాం, కవులు కూడా పెంచుతామని చెప్పాము. అది ఇవాళ చేయట్లేదు కదా. దాని సెకండ్ ఫేజ్ అనేది ఎయిర్పోర్ట్, తర్వాత స్పోర్ట్స్ సిటీ, కొన్ని ప్రత్యేకమైన అంశాలు ఉన్నాయి. దానికి ఆ ల్యాండ్ ఉపయోగించుకోవాలని ఉంది. అర్జెంటుగా జనవరి ఎండింగ్ లోపే ల్యాండ్ అంతా తీసుకుని మన చేతిలో పెట్టుకోవాలన్న ఆలోచన ప్రభుత్వం లేదు. రైతులను ఒప్పిస్తాం, నెమ్మదిగా మనకి ఏ ప్రాజెక్ట్ ఎక్కడ అవసరమో ముందు ఆ ఏరియాలో ల్యాండ్ తీసుకుంటాం, ఆ ప్రాజెక్ట్ గ్రౌండ్ చేస్తాం. అంతేగాని జనవరి ఆఖరికి ల్యాండ్ అంతా తీసేసుకుని ఫిబ్రవరి ఆఖరి రోడ్లు వేస్తామని మేము ఎక్కడే చెప్పలేదండి. రైట్ అండి అశోక్ బాబు గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. రైట్, చూస్తున్నాం ఒకవైపు జగన్ ఏమో ఆరోపిస్తూ ఉన్నారు అమరావతి అనేది కేవలం రియల్ ఎస్టేట్ కోసం, వాళ్ళ వ్యాపారం కోసం, కొంతమంది మాత్రమే దీంట్లో బాగుపడతారు, అసలు ఇంకా భూసేకరణ వల్ల జరిగిన ఉపయోగాలే లేవు అంటే మరి ఇంకా ఎందుకు భూసేకరణ చేస్తున్నారు అనేది కూడా వాళ్ళ తరపు నుంచినటువంటి క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. మరోవైపు టీడీపీ ప్రభుత్వం కానీ ఇటు కూటమి ప్రభుత్వం మేము చేయాలనుకున్నది ఖచ్చితంగా చేస్తున్నాం, ఎవరికి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఒకవేళ ఇబ్బంది కనుక ఉంటే ఇన్వెస్టర్స్ ఇంతమంది వచ్చి ఉండేవాళ్ళు కాదు. సంక్షేమ పథకాల మీద ఎంత ఫోకస్ పెడుతున్నామో, డెవలప్మెంట్ మీద ఎంత ఫోకస్ పెడుతున్నామో, రాజధాని మీద కూడా అంతే ఫోకస్ పెడుతున్నాము. రాజధాని లేకుండా ఇన్ని సంవత్సరాలు ఎంత ఇబ్బంది పడ్డారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేది కూడా అందరికీ తెలుసు. సో ఖచ్చితంగా అమరావతి ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకుని రైతులందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళు భూసేకరణ చేయడం జరిగింది మేమంతా కూడా అని చెప్పి ఒకవైపు కూటమి ప్రభుత్వం అయితే చెప్తోంది. మరి ఈ ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి రాజకీయ ప్రకంపనలు ఏ విధంగా ఉండబోతుందో చూడాలి. దానికన్నా ముందు ఒకసారి జగన్ ఏమన్నారో మరోసారి చూద్దాం. 50,000 acres, and you need 2 crores per acre to lay these roads, give electricity, give in water, connect them with sewerage system. And to provide for this, according to your own DPR, you said it requires 2 crores per acre. Probably because of your scams, or probably because of reasons known to you alone. Now you and your benamis have procured land here, so you've decided the capital here. Now for 50,000 acres, at the rate of 2 crores per acre, according to your own DPR, it costs 1 lakh crores. Now this 1 lakh crores, God knows when it's going to come, God knows how it's going to come. Now, forget about that aspect. Now you want to add one more 50,000 acres of land. You want to add another 50,000 acres of land, which costs you another 1 lakh crores. So you're actually talking about 2 lakh crores requirement, 1 lakh acres of land you want to develop. What kind of insanity is this when the first 50,000 acres itself is not developed? When the farmers are crying about it, that what have you done? Why did you take our land? We are left with nothing now, and there is no development also because of 1 lakh crores that is required to lay the roads, to lay the drainage, to lay the current, to lay the sewerage. So this is the situation there. You're talking about acquiring another 50,000 acres. So the insanity is